ప్రజాపాలన అంటే ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల ప్రభుత్వం. భారత రాజ్యాంగం చెప్పినట్టుగా ప్రజాపాలన వ్యతిరేకులుగా భావించాలి. అలా భావించవద్దని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనని, ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మేమంతా భావిస్తూ ఈ ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 18 ప్రకటించి ముందుకు పోతా ఉన్నాం. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు, బాధ్యత ఉన్నటువంటి ఇతర నాయకులందరూ కూడా ఇవాళ జెండా ఎగరేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అంకితమై ఏ కార్యక్రమాలు చేపట్టిందో వాటన్నిటిని కూడా స్పష్టంగా వివరిస్తూ ముందుకు వచ్చారు. ఇటువంటి ప్రజాపాలన సందర్భంగా మనం అమలు చేస్తున్నటువంటి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కానీ, 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకునేటువంటి పేదలకు సంబంధించిన రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, 200 లోపులో యూనిట్ ఖర్చు అవుతున్నటువంటి కరెంటు ఖాతాదారులందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చే విధానం కానీ, ఇల్లు లేనటువంటి దశాబ్ద కాలం బాధపడుతున్నటువంటి ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి, ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకొక ₹1,00,000 యాడ్ చేసి 6 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నటువంటి ప్రభుత్వ ఆలోచన కానీ, లేకపోతే సిలిండర్ దాకా 1200 దాకా ఉంటే ఆ భారాన్ని తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం మిగతా డబ్బులు కడుతూ 500కే మహిళలకి అర్హత కలిగిన కుటుంబాలకు ఉచితం 500కే సిలిండర్ ఇచ్చే విధానం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఈ ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు పోతాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.